శంకర్ గారు నేచర్ని బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. హ్మ్? ఏయ్, ఏం ఆలోచిస్తున్నావు? ఎగ్జామ్స్ అయిపోయాక సైకిల్పై ప్రపంచ యాత్ర చేయాలి, దాని గురించి. నేను సీరియస్గా అడుగుతున్నా. నేను సీరియస్గానే చెప్తున్నాను. ఓకే ఓకే, ఆ తర్వాత? ఏముంది, ఫస్ట్ జాబ్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్. శాలరీ తక్కువైనా పర్వాలేదు, అలాంటి జాబ్ చూసుకుంటాను. బాగా డబ్బులు సంపాదించి పెద్ద ఇల్లు, పెద్ద కారు, పెద్ద టీవీ అలాంటి కోరికలు ఏం లేవు. ఎలాగో నాకున్న వాటిలో అడ్జస్ట్ అవ్వగలను. మరి నీ సంగతి ఏంటి? రేడియాలజీ చేసి యుఎస్ వెళ్ళాలనుంది. ఎందుకు? సంపాదించడానికి. ఎంత సంపాదించిందని మదర్ టెరెసా నీ గుండెల్లో నుంచి గోడ మీదకి చేరింది. సంపాదించడం అంటే అదనన్య. డబ్బులు ఇస్తే సేవలు అందించే వాళ్ళు ఈ దేశంలో చాలామంది ఉన్నారు. ఎవరు వెళ్ళని పల్లెటూరుకో వెళ్ళి సేవ చేయి. మొదట్లో అది కష్టంగా ఉంటుంది, పోను పోను అదే ఆనందాన్ని ఇస్తుంది. ఎవరికి తెలుసు, ఎవరో ఒకరు నిన్ను కూడా ఇన్స్పిరేషన్గా తీసుకొని నీ బొమ్మను ఎంబ్రాయిడరీ చేసి గోడ మీద పెట్టుకుంటారేమో. డబ్బు సుఖాన్ని ఇస్తుంది, సేవ తృప్తినిస్తుంది అనన్య. లవ్ యూ బావా. ఇంట్లోకి రాకుండా పైకి వెళ్ళాడేంటి ఈడు? మరి సైకిల్ యాత్రకి నన్ను కూడా తీసుకెళ్తావా బావా? రావాలని రాసి పెట్టుంటే ఎవరు మార్చగలరు, చూద్దాం. ఈ సెలవులు 4 రోజులు ఇక్కడే ఉండొచ్చుగా. ఉంటాలే కానీ లేట్ అవుతుంది. మీ అక్క వెయిట్ చేస్తుంటుంది, కిందకెళ్ళి. సరే బాయ్ బావా. ఎంత పని చేసావురా? ఏమైందమ్మా? ఏమైందా? ఏమి తెలియనట్టు మాట్లాడుతున్నావు? నువ్వేం చేస్తున్నావురా ఇక్కడ? చదువుకోవడానికి వచ్చిన వాడివి ఏం చేస్తున్నావురా ఇక్కడ నువ్వు? అసలు ఏమైంది? రేపటి నుంచి నువ్వు ఇక్కడికి రాకు. నిన్ను చూడాలనిపిస్తే నేనే వస్తా హాస్టల్. అది కాదమ్మా. మీరు మీ ఫోన్లో నాకు తెలియదు అనుకుంటున్నారా? ఇంకెక్కువ మాట్లాడావంటే చంపేస్తాను. పోయి ఇక్కడి నుంచి. ఇంకోసారి ఇంటికి కూడా ఫోన్ చేయొద్దు నువ్వు. CFO